కాదు, 15 రోజులు ఇస్తా, 15 నెలలు ఇస్తా, 15 సంవత్సరాలైనా సరే, దమ్ముంటే టచ్ చేసి చూడు. ఇది రాజాసింగ్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్కి ఇచ్చిన వార్నింగ్. గతంలో ఒకానొక సందర్భంలో ఓవైసీ బ్రదర్స్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుకొస్తూ 15 నిమిషాలు ఇస్తే మేము ఏంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దానికి కౌంటర్గా రాజాసింగ్ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులను లేకుండా చేస్తున్నాడు కదా, 15 నిమిషాలు కాదు 15 గంటలు ఇస్తా, 15 రోజులు ఇస్తా, 15 నెలలు ఇచ్చినా కూడా ఏం చేయలేమంటున్నారు రాజాసింగ్. కానీ మాకు 5 నిమిషాలు ఇస్తే మేమేంటో చూపిస్తాం, ఓవైసీకి 5 నిమిషాలు ఇచ్చే దమ్ముందా అంటూ రాజాసింగ్ ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. ఎక్కడికి రావాలో కూడా చెప్పు, తేల్చుకుందామంటూ సవాల్ చేస్తున్నారు. దీంతో పాటుగా తనని సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారని చెప్పి రాజాసింగ్ ఆవేదనకు గురయ్యారు. ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకడన్నాడు, మా చిన్నవా మరిది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువులు నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి బిడ్డాలి. రైట్. నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన వేడుకల సమయంలో ఓవైసీ బ్రదర్స్ పైన రాజాసింగ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. 15 రోజులు 15 మినిట్ అని చెప్పి ప్రతి వేదిక మీద మాట్లాడేటువంటి ఓవైసీ బ్రదర్ 15 రోజులు కాదు 15 నిమిషాలు కాదు 15 రోజులు ఇస్తా, 15 రోజులు కాదు 15 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఏం చేయలేవు, నీ పూర్వీకులు ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావంటూ సవాల్ విసరడంతో పాటుగా చలో తేల్చుకుందాం, 5 నిమిషాల సమయం, నీ సెక్యూరిటీ వద్దు, నా సెక్యూరిటీ వద్దు, హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకుందామంటూ ఓవైసీ బ్రదర్స్కి వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. దీంతో పాటుగా తన సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఆవేదనకు గురయ్యారు. నిన్న రాజాసింగ్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోసారి ఓవైసీ బ్రదర్స్ వర్సెస్ రాజాసింగ్గా ఒక మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. మరి ఎటువంటి పరిస్థితి దారితీస్తూ చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, సో రాజాసింగ్ వ్యాఖ్యలు ఎలా చూడాలి, రాజాసింగ్ స్టేట్మెంట్స్ని ఇప్పుడు అటు ఓవైసీ బ్రదర్స్ కానీ లేకపోతే ఎంఐఎం నాయకులు కానీ పోలీసులు కానీ ఎలా తీసుకునే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా మనం రాజాసింగ్ ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటారు. అలాంటి రాజాసింగ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా అది ఓవైసీ బ్రదర్స్ ను, ఇంకో రకంగా ఒక మతానికి సంబంధించి కూడా కొంత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇంకొక వైపు సొంత పార్టీ నేతలకు సంబంధించి కూడా తనను వెన్నుపోటు పొడిచారన్నది ఏదైతే ఉందో అది కూడా రాజకీయంగా రాజాసింగ్ మాట్లాడారని చెప్పాలి. గతంలో అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కోడ్ చేస్తూ రాజాసింగ్ కొంత సవాల్ విస్తారు. ఎందుకంటే ఎప్పుడు టైం దొరికినా ఒకవైపు రాజాసింగ్ కూడా అసలు అసద్ అక్బర్ సంబంధించి కూడా బామ్మర్దులు అని పిలుస్తుంటారు. దాన్నే నిన్న హిందూ వాహిని సభకు సంబంధించి ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కూడా రాజాసింగ్ మాట్లాడుతూ ఒకవైపు వాళ్ళిద్దరికి మరొకసారి సవాల్ విస్తారు. ఎందుకంటే గతంలో అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి 15 నిమిషాల క్రితం ఏదైతే ఉందో దాన్ని 15 నిమిషాలు కాదు 15 రోజులు 15 నెలలు 15 సంవత్సరాలు ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేదు, కేవలం 5 నిమిషాలు తనకు సమయం ఇస్తే తన సత్తా ఏంటో చూపిస్తాను, ఎటువంటి ఆయుధం కూడా లేకుండా
కంపల్సరీ తన బలమేంటో నిరూపిస్తానని రాజా సింగ్ చెప్పడం అనేది కూడా ఒక రకంగా మరొకసారి విద్వేషం రెచ్చగొట్టడం అని చెప్పాలి. రాజా సింగ్ కు సంబంధించి గతంలో మాట్లాడినటువంటి మాటల పట్ల కూడా తనకు అనేకమైనటువంటి కేసులు ఓవైసీ బ్రదర్స్ పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా తను వ్యక్తిగతంగా కేసులు ఏం చేయలేక తనని ఎదుర్కోలేక కేసులు పెట్టారు. అసలు కేసులకు భయపడేటువంటి రకం నేను కాదంటూ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఓవైసీ బ్రదర్స్ డెఫినెట్ గా ఆ సమాజం నుంచి కానివ్వండి, ఆ మతం నుంచి కానివ్వండి రాజా సింగ్ మీద మరొకసారి ఆయన మీద